అదేవిధంగా నెక్స్ట్ మనీ కంపెనీ సిఎండి ఎవరు, నెక్స్ట్ మనీ కంపెనీకి వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి, ఇక్కడ నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి, మనం నెక్స్ట్ మనీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి, ఒక నెక్స్ట్ మనీలోనే ఉన్నటువంటి యూఎస్పి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఫాస్ట్ గా మంచి ఇన్కమ్స్ ఎర్న్ చేయాలంటే ఎటువంటి గోల్ సెట్టింగ్స్ మనం పెట్టుకోవాలి, ఈ 7 పాయింట్స్ గురించి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా కంపెనీ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మనీ అనే యాప్ ని నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ లాంచ్ చేసిందండి. అసలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటే 11/12/13 అంటే డిసెంబర్ 11th 2013లో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ని సపోర్ట్ చేస్తూ డిమానిటైజేషన్ తర్వాత 2017 జనవరి 1st వీళ్ళు నెక్స్ట్ మనీ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది. దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్టర్ చేసుకొని లీగల్ గా అన్ని పర్మిషన్స్ తీసుకొని మనకి 2017 డిసెంబర్ 26 నుంచి అందుబాటులోకి వచ్చింది. సో ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 30 లక్షల మంది పైనే నెక్స్ట్ మనీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తూ ఉన్నారండి మన ఇండియా వైడ్. సో ఇక్కడ మీరు గమనించారంటే కన్జ్యూమర్ హెల్ప్ లైన్ గవర్నమెంట్ రిజిస్టర్ చేసినటువంటి కన్జ్యూమర్ గైడ్ లైన్స్ లో మన కంపెనీ 277 సీరియల్ కింద ఇప్పుడు ఉందండి. సో మొత్తం టోటల్ గా ఇక్కడ 456 కంపెనీస్ రిజిస్టర్ అయి ఉంటే మన ఒక్క కంపెనీ మాత్రమే సర్వీస్ బేస్డ్ ఉంది. మిగిలిన 455 కంపెనీస్ కూడా ప్రొడక్ట్ బేస్డ్ ఉన్నాయండి. అక్కడ ప్రొడక్ట్లు కొనాలి, అమ్మాలి. కానీ ఇక్కడ నెక్స్ట్ మనీ ఒక్కటి మాత్రమే సర్వీస్ బేస్డ్ ఉంది. సో మీరు ఇక్కడ చూసారంటే మన నెక్స్ట్ మనీ కంపెనీ యొక్క సిఎండి అండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీరు గూగుల్లో కానీ సెర్చ్ చేశారంటే మిస్టర్ అభిషేక్ కుమార్ వర్మ గారి ఫుల్ డీటెయిల్స్ అనేది మీరు చూసుకోవచ్చండి. సో మన కంపెనీకి ఇప్పటి వరకు దాదాపు 35+ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా చూసుకుంటే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ ఆగస్ట్ 2017లో, అదేవిధంగా రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెంట్ అవార్డ్ 2019లో, ఈ విధంగా చాలా అవార్డ్స్ అనేది మన కంపెనీకి రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించారంటే మన నెక్స్ట్ మనీ కంపెనీ యొక్క ఎండి గారు స్వప్నం ప్రవీణ్ గారు మేడం డిజిటల్ ఉమెన్ అవార్డ్ అనేది 2017 అదేవిధంగా 2018లో తీసుకున్నారు. అదేవిధంగా గోల్డెన్ లీఫ్ అవార్డు కూడా వీళ్ళు గెలుచుకోవడం జరిగిందండి. ఈ విధంగా చాలా అవార్డ్స్ అనేది మన కంపెనీకి రావడం జరిగింది. అసలు నెక్స్ట్ మనీకి లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, మిగిలిన కంపెనీలతోటి మీరు కంపేర్ చేసుకోదలుచుకుంటే ఎవరైనా సరే ఏ కంపెనీ అయినా స్టార్ట్ చేసేటప్పుడు లీగల్ గా ఈ బిజినెస్ అనేది ఇండియాలో రిజిస్టర్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు గమనించారంటే మన నెక్స్ట్ మనీకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది, అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అదేవిధంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, పాన్ కార్డ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్, ఈ విధంగా ఐఎస్ఓ సర్టిఫికేట్, ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి లీగల్ పర్మిషన్స్ అన్నీ కూడా మన నెక్స్ట్ మనీకి ఉన్నాయండి. సో మీరు ధైర్యంగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించారంటే వీళ్ళ విజన్ ఏంటి, మిషన్ ఏంటి అనేది చూసుకుంటే ఓపెన్ వాలెట్ సిస్టమ్, ఒక బ్యాంక్ లాగా మనకి అందుబాటులోకి తీసుకురావాలనేది వాళ్ళ విజన్ అండి. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసి అట్లీస్ట్ మన ఎండి గారి విజన్ చూసుకుంటే 1 కోటి మంది అయినా కోటీశ్వరులు కావాలి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కామర్స్ బిజినెస్ అవన్నీ కూడా మన నెక్స్ట్ మనీ యొక్క విజన్ అండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మనీ మిషన్ ఏంటి అనేది చూస్తే వీఆర్ సపోర్టింగ్ డిజిటల్ ఇండియా, వీఆర్ సపోర్టింగ్ మేక్ ఇన్ ఇండియా, వీఆర్ సపోర్టింగ్ స్వచ్ఛ భారత్. ఇండియాలో ఉన్నటువంటి ఇక్కడ తయారైనటువంటి కంపెనీగా ఇక్కడ 2016లో ఏదైతే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అని పెట్టారో దాన్ని సపోర్ట్ చేస్తూ స్వచ్ఛ భారత్ ని సపోర్ట్ చేస్తూ మనకి మన కంపెనీ అనేది ముందుకు పోవడం జరుగుతూ ఉంది. సో వై వీ హ్యావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ, నెక్స్ట్ మనీలోనే నేను ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ చూసారంటే ఇప్పటి వరకు ఏదైతే మనం యాప్స్ యూజ్ చేస్తా ఉన్నామో 2016 నుంచి కానివ్వండి, అంతకు ముందు నుంచి కూడా పేటిఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, అదేవిధంగా ఫోన్ పే కానివ్వండి,
అమెజాన్, ఇవన్నీ కూడా మనల్ని ఒక కస్టమర్ గా యూజ్ చేసుకొని మనకి ఏదో కండిషనల్ గా స్టార్టింగ్ లో కొంత క్యాష్ బ్యాక్ ఇచ్చేసి మనల్ని ఎడిక్ట్ చేసుకొని వాళ్ళ బిజినెస్ ను డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా బయట కంట్రీస్ నుంచి వచ్చిన కంపెనీస్. కానీ నెక్స్ట్ మనీ అనేది మనకి ఇండియాలో వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ అదేవిధంగా మనకి కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తూ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అండ్ అన్లిమిటెడ్ ఎర్నింగ్ ఆపర్చునిటీని కల్పిస్తూ మనల్ని కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయడానికి మనకు అందుబాటులోకి వచ్చినటువంటి మన ఇండియన్ కంపెనీ అండి. సో ఇక్కడ మీరు గమనించారంటే ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పటి వరకు మీరు యూజ్ చేసినటువంటి ప్రతి యాప్ లో కూడా ఎగ్జాంపుల్ కి అమెజాన్ ప్రైమ్ లో సంవత్సరానికి 999 రూపాయలు, అదేవిధంగా పేటిఎం గోల్డ్ లో 750 రూపాయలు, యూట్యూబ్ ప్రీమియం అంటే యూట్యూబ్ లో ఎటువంటి యాడ్స్ రాకుండా మీరు అక్కడ వీడియోస్ చూడటానికి మంత్లీ 129 రూపీస్. ఇప్పుడు ఐపీఎల్ చూడటానికి కూడా హాట్ స్టార్ లో ప్రీమియం మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంది. ఈ విధంగా ప్రతి యాప్ కి కూడా ఒక ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంది. ఇవన్నీ కూడా మంత్లీ లేదా ఇయర్లీ ఖచ్చితంగా రెన్యువల్ చేసుకుంటేనే ఆ బెనిఫిట్స్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మన నెక్స్ట్ మనీ అనేది 1770 రూపాయలతోటి ఇంక్లూడింగ్ 18% జిఎస్టీ, అంటే బేసిక్ అమౌంట్ 1500, దానికి 18% జిఎస్టీ యాడ్ చేసుకుంటే 270 రూపీస్, 1770 రూపాయలతోటి లైఫ్ టైం మెంబర్షిప్. ఒకే ఒక్కసారి మనం ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే జీవితాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సర్వీస్ మీద కూడా మనం క్యాష్ బ్యాక్ కానివ్వండి లేదంటే డిస్కౌంట్ పాయింట్స్ కానివ్వండి తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవ్వడానికి ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా మనం కట్టినటువంటి 1770 రూపాయల్లో బేసిక్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ 1500కి కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించారంటే ఒక్కొక్క పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. ఎవరైతే యాప్ ని ఒక రిఫరల్ నేమ్ తోటి డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా బోనస్ కింద కంపెనీ ఇంకొక 50 రివార్డ్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు నెక్స్ట్ మనీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు 1550 రివార్డ్ పాయింట్స్ తో పాటు జీవితాంతం మీరు యూజ్ చేసుకున్న సర్వీసుల మీద క్యాష్ బ్యాక్ పొందడంతో పాటు అన్లిమిటెడ్ మనీ ఎర్న్ చేసుకోవడానికి నెక్స్ట్ మనీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు గమనించగలిగితే, ఎవరైతే ఒక రిఫరల్ నేమ్ తోటి అంటే మీరు ఇప్పటి వరకు యూజ్ చేసినటువంటి యాప్స్ ఏ విధంగా ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి బిజినెస్ ఇస్తా ఉన్నారో ఆ విధంగా ఇక్కడ మీరు సొంతంగా డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం లేదండి. ఖచ్చితంగా నెక్స్ట్ మనీ యాప్ ని యూజ్ చేస్తున్నటువంటి పర్సన్స్ ఎవరో ఒక రిఫరల్ నేమ్ తో మాత్రమే మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ విధంగా రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అదే విధంగా రిఫర్ చేశారో ఇద్దరికి కూడా 50 రివార్డ్ పాయింట్స్ అనేది కంపెనీ బోనస్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్లు 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్షిప్ అని తీసుకుంటే అందులో ఉన్నటువంటి బేసిక్ అమౌంట్ 1500 రూపాయలకి 1500 రివార్డ్ పాయింట్స్ అనేది అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఉంటాయి. 270 రూపీస్ జిఎస్టీ అనేది గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది, అంటే మనం ఇండియన్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా ఈ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా మీ రిఫరల్ నేమ్ తోటి ఎంతమందిని అయితే రిఫర్ చేస్తారో ఈచ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడల్లా మీకు 300 రూపీస్ అనేది మీ వ్యాలెట్ కి క్యాష్ అనేది యాడ్ అవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ ఎంత మందినైనా కానీ రిఫర్ చేయొచ్చు, ఎంత మందికి అయినా కానీ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇప్పించడానికి అవకాశం ఉంది అనమాట. ఆ విధంగా ఈచ్ పర్సన్ నుంచి 300 రూపీస్ అనేది మీకు రిఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి 1550 రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, అవి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఉన్నాయి, ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది మీరు ఇక్కడ గమనించారంటే, మనకి నెక్స్ట్ మనీ యాప్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేశారంటే మనకు అక్కడ రీఛార్జ్, బుకింగ్, షాపింగ్, బిల్ సెక్షన్, షాపింగ్, అదేవిధంగా ఆఫర్స్ అండ్ టైఅప్స్, మర్చెంట్, ఈ విధంగా రకరకాల ఐకాన్స్ అనేది మనకి మెయిన్ పేజ్ లో కనపడటం జరుగుతుంది. ముందుగా రీఛార్జ్ అనే సెక్షన్ చూసుకుంటే అక్కడ మనకి మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్, డేటా కార్డ్ రీఛార్జ్, వోచర్స్ మనం పర్చేజ్ చేయడానికి అక్కడ అవకాశం ఉంది. ఇక్కడ ఈ రీఛార్జ్ సెక్షన్ లో మీ దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ అనేది 1% మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎంత
అమౌంట్ అయితే రీఛార్జ్ చేస్తున్నారో అంత అమౌంట్ కి 1% అన్కండిషనల్ గా మీరు రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం 2% క్యాష్ బ్యాక్ అనేది మీరు పొందడానికి అవకాశం ఉంది. మీరు ఎంత అమౌంట్ రీఛార్జ్ చేసుకుంటే అంత అమౌంట్ కి 2% క్యాష్ బ్యాక్ అనేది ఇమ్మీడియట్ గా మీ వ్యాలెట్ కి జమ అవుతుంది అనమాట. కానీ ఇప్పటి వరకు బయట యాప్స్లలో కండిషనల్ గా మాత్రమే క్యాష్ బ్యాక్ అనేది మీరు తీసుకుని ఉంటారు. లేదంటే అక్కడ ఏదో కూపన్ కోడ్స్ అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు మనల్ని మభ్యపెట్టి ఒక కస్టమర్ గా యూజ్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా బుకింగ్ అనే సెక్షన్ లో మనకి హోటల్స్ బుక్ చేసుకోవచ్చు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బుకింగ్ సెక్షన్ లో మన దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ అనేది 2% మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 2 to 5% అనేది క్యాష్ బ్యాక్ తీసుకోవడానికి అవకాశం ఉంది అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ షాపింగ్ లో చూసుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ 70% వరకు యూజ్ చేసుకోవచ్చు అండి. అక్కడ 20% వరకు క్యాష్ బ్యాక్ పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 100% వరకు మళ్ళీ డిస్కౌంట్ పాయింట్స్ కూడా మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ షాపింగ్ లో మనకి ప్రెజెంట్ లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. కానీ మన ఎండి గారి విజన్ ప్రకారం చూసుకుంటే ఫ్యూచర్ లో మనకి కావాల్సిన ప్రతిదీ కూడా మనం నెక్స్ట్ మనీ షాపింగ్ నుంచి పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది. ఈవెన్ బంగ్లా నుంచి బంగారం వరకు ఏది కావాలన్నా కానీ మీరు నెక్స్ట్ మనీ షాపింగ్ నుంచి ఫ్యూచర్ లో మీ దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ కానీ డిస్కౌంట్ పాయింట్స్ కానీ యూజ్ చేసుకుంటూ ఆఫర్ లో మనం పర్చేజ్ చేయడానికి నెక్స్ట్ మనీ షాపింగ్ అనేది మనందరికీ కూడా అందుబాటులోకి రాబోతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ బిల్ సెక్షన్ అనేది కూడా ఉంది. ఈ బిల్ సెక్షన్ లో పవర్ బిల్ కానివ్వండి, ఎల్పిజి గ్యాస్ బుకింగ్ కానివ్వండి, పోస్ట్ పెయిడ్ బిల్స్ కానివ్వండి, ల్యాండ్ లైన్ బిల్స్ కానివ్వండి, వాటర్ బిల్స్ కానివ్వండి, ఇట్లా చాలా రకాల బిల్స్ అనేది, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాలన్నా ఇటువంటి అన్ని కూడా మనకి ఇక్కడ బిల్ సెక్షన్ లో మనం పే చేయడానికి మన వ్యాలెట్ నుంచి అవకాశం ఉంది. ఇక్కడ కంపెనీ మనకి కాంప్లిమెంటరీ బోనస్ కింద 25% వరకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ లో మన కంపెనీ తోటి మన దగ్గర 30 లక్షల మంది పైనే కస్టమర్స్ ఉన్నారు కాబట్టి చాలా పెద్ద పెద్ద కంపెనీలు లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, బాటా, షాపర్ స్టాప్ ఇలా చాలా కంపెనీలు, రీసెంట్ గా టాటా క్లిక్ అని కూడా మన ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనకి మన కంపెనీతో పాటు జాయిన్ అవడం జరిగింది. ఇక్కడ వీటన్నిటిని కూడా త్రూ మనం నెక్స్ట్ మనీ ఓపెన్ చేసాము అని అంటే అక్కడ మనకు కావాల్సిన వస్తువు మనం కొనుక్కున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫర్ పొందడమే కాకుండా అడిషనల్ గా 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం అనమాట. ఇక్కడ మన వ్యాలెట్ అనేది మనం యూజ్ చేసుకోలేమండి. అదేవిధంగా మన రివార్డ్ పాయింట్స్ కూడా ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనకి యూజ్ అవ్వవు అనమాట. మన దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ మనకి రీఛార్జ్, బుకింగ్, షాపింగ్ అండ్ మర్చెంట్ ఈ 4 సెక్షన్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ మీరు యూజ్ చేసుకుంటూ ఏదైతే క్యాష్ బ్యాక్ మీరు పొందుతా ఉన్నారో ఈ విషయం గురించి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. వాటిల్లో ముందుగా రిఫరల్ ఇన్కమ్, ఆ తర్వాత రాయల్టీ ఇన్కమ్, ఆ తర్వాత కంపెనీ రాయల్టీ నుంచి అంటే కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి షేరు, అదేవిధంగా టీమ్ లో ఉన్నటువంటి వాళ్ళు యూజ్ చేసుకున్న సర్వీసుల మీద రీపర్చేజ్ ఇన్కమ్, మర్చెంట్ ఇన్కమ్, ఈ రకంగా 5 రకాల ఇన్కమ్స్ అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇందులో మొదటిగా రిఫరల్ ఇన్కమ్. మీరు ఈ విధంగా రిజిస్టర్ చేసుకొని అప్గ్రేడ్ అయిన తర్వాత మీ రిఫరల్ నేమ్ తోటి మీకు తెలిసిన వాళ్ళని ఎంతమందిని అయితే రిఫర్ చేస్తారో ఆ మొదటి లెవెల్లో నుంచి వాళ్ళు పే చేసినటువంటి మెంబర్షిప్ కి వాళ్ళు పే చేసినటువంటి 1500 రూపాయల నుంచి 20% అనేది మీకు రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఒక 5 మ్యాట్రిక్స్ టేబుల్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. మీరు గమనించారంటే మొదటి లెవెల్లో మీరు డైరెక్ట్ గా ఒక 5 మెంబర్స్ ని రిఫర్ చేశారు అనుకుంటే మీకు ఈచ్ పర్సన్ నుంచి 300 రూపీస్ లెక్కన 1500 రూపీస్ అనేది మీకు వెంటనే జమ అవడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి అమౌంట్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా మీ బ్యాంక్ కి విత్డ్రా చేసుకోవడానికి కూడా ఒక్క నెక్స్ట్ మనీ మాత్రమే అవకాశం కల్పిస్తా ఉంది. అదే విధంగా ఎగ్జాంపుల్ కి మీరు రిఫర్ చేసినటువంటి 5 మెంబర్స్ కూడా ప్రతి పర్సన్ 5 మెంబర్స్ రిఫర్ చేయగలిగితే సెకండ్ లెవెల్లో మీకు వాళ్ళు పే చేసినటువంటి అమౌంట్ లో నుంచి 2% అంటే 30 రూపీస్ లెక్కన 750 రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా లెవెల్స్ పెరిగే కొద్ది
థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్ లెవెల్లో 4%, ఆ విధంగా 10th లెవెల్ వరకు మనకి రిఫరల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ప్రతి పర్సన్ 5 మెంబర్స్ కానీ రిఫర్ చేయగలిగితే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అండి, మీరు 10 మెంబర్స్ ని రిఫర్ చేసుకోవచ్చు, 20 మెంబర్స్ ని రిఫర్ చేసుకోవచ్చు, 100 మెంబర్స్ ని రిఫర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి 5 మెంబర్స్ ని రిఫర్ చేసుకుంటా 10th లెవెల్ వరకు కానీ మీరు 100% చేయగలిగితే మీకు టోటల్ గా 178 కోట్ల రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ లో మీరు 90% ఫెయిల్ అయ్యారు అంటే, మీరు రిఫర్ చేసిన వాళ్ళు అందరూ కూడా మీలాగా 5 మెంబర్స్ చేయలేకపోయారు. కొంతమంది 5 మెంబర్స్ చేయొచ్చు, కొంతమంది 10 మెంబర్స్ చేయొచ్చు, కొంతమంది ఓన్లీ పర్సనల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ లో మీరు 10% సక్సెస్ అయినా కానీ 17.8 క్రోర్స్ అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది అనమాట. అట్లీస్ట్ 1% మీరు సక్సెస్ అయినా 1.78 క్రోర్స్ అనేది రిఫరల్ ఇన్కమ్ కింద మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. లేదా 0.1% మీరు సక్సెస్ అయ్యారనుకున్నారు కానీ 17.8 లక్షలు అనేది మీరు తీసుకోవచ్చు. అంటే మా ఉద్దేశం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో నో ఫెయిల్యూర్ అండి, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అది ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అయ్యారు అనేది, మీరు బిజినెస్ ని ఎంత నమ్మారు, ఎంత డెడికేటెడ్ గా బిజినెస్ ని మీరు డెవలప్ చేసుకుంటున్నారు అనే దాని మీదే మీ రిఫరల్ ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. అదేవిధంగా కంపెనీ మనకి రికగ్నైజేషన్ కింద ఎవరైతే జాయిన్ అయిన రోజు నుంచి 30 రోజులలో మొదటి లెవెల్లో 5గురికి ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పించి, అదే విధంగా ఆ 5గురు కూడా 5 ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చేటట్లు 30 రోజుల్లో కానీ చేయగలిగారంటే మీకు ఒక నేషనల్ ట్రిప్ అంటే గోవా ట్రిప్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రిప్ కి మన తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిగా సెలెక్ట్ అయినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా మీరు రిజిస్టర్ అయిన రోజు నుంచి 90 రోజులలో మొదటి లెవెల్లో 5గురికి ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పించి, అదే విధంగా సెకండ్ లెవెల్లో ఆ 5గురు కూడా 5 ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పించి, అదే విధంగా థర్డ్ లెవెల్లో ఈ 25 మంది కూడా 5 ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పించగలిగితే 90 రోజుల్లో కానీ మీరు ఈ 3 లెవెల్స్ కంప్లీట్ చేయగలిగితే మీకు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా మన తెలంగాణ నుంచి మొదటిగా రాము గారు అని చెప్పేసి సెలెక్ట్ అయి ఉన్నారండి. సార్కి నేను మన టీమ్ ఛాంపియన్స్ తరఫున కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనకి టైం లిమిట్ లేకుండా కూడా మొదటి లెవెల్లో 5, రెండో లెవెల్లో 25, మూడో లెవెల్లో 125, నాలుగో లెవెల్లో 625 ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పిస్తారో అటువంటి వాళ్ళకి టైం లిమిట్ లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందండి. అందరూ కూడా ఇది టార్గెట్ గా పెట్టుకొని ఫస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ ఇన్కమ్ చూసుకుంటే టీమ్ రాయల్టీ ఇన్కమ్. టీమ్ రాయల్టీ ఇన్కమ్ లో మొదటిది సిల్వర్ స్టార్ రాయల్టీ. మీరు రిఫర్ చేసినటువంటి డైరెక్ట్ పర్సన్స్ ఒక 5గురు మెంబర్షిప్ తీసుకొని, అదే విధంగా సెకండ్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఈచ్ లెవెల్లో ఒక్కొక్క పర్సన్ కానీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ ఉన్నారు అని అనుకుంటే, మిమ్మల్ని కంపెనీ సిల్వర్ స్టార్ గా రికగ్నైజ్ చేస్తూ 11వ లెవెల్ నుంచి ఈ టీమ్ లో ఎవరైతే రిఫర్ చేయబడతారో అక్కడి నుంచి 1% సిల్వర్ రాయల్టీ కింద మీకు ప్రతిరోజు మిడ్ నైట్ అనేది ఈ అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది అన్లిమిటెడ్ డెప్త్ వరకు మీ కింద సిల్వర్ స్టార్ ఇంకొక పర్సన్ మీలాగా సిల్వర్ స్టార్ గా సెలెక్ట్ అయ్యే వరకు కూడా ఈ సిల్వర్ రాయల్టీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ఇన్కమ్ అండి. ఒక టీమ్ నుంచి ఒక మంచి రికగ్నైజేషన్ కూడా ఇక్కడ మనకు లభిస్తుంది అనమాట. అదేవిధంగా సెకండ్ రాయల్టీ ఇన్కమ్ చూసుకుంటే లీడర్షిప్ బోనస్. మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసినటువంటి మెంబర్స్ లో ఒక 5 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ ని రిఫర్ చేశారు, వాళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకున్నారు అనుకుంటే, మిమ్మల్ని ఒక లీడర్ గా గుర్తించి మీరు సిల్వర్ స్టార్ అయ్యని ఉంటే, మీరు డైరెక్ట్ గా ఉన్నటువంటి 5 మెంబర్స్ కి ఏదైతే డైలీ రిఫరల్ ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ లో నుంచి 10% లీడర్షిప్ రాయల్టీ కింద మీకు ప్రతిరోజు యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు 5 మెంబర్స్ ని చేయొచ్చు, 10 మెంబర్స్ ని చేయొచ్చు, 100 మెంబర్స్ ని చేయొచ్చు అండి. వాళ్ళు కూడా మీలాగా 5 మెంబర్స్ ని చేసుకుంటే అక్కడి నుంచి మీరు ఈ లీడర్షిప్ బోనస్ అనేది తీసుకోవడానికి అవకాశం అనమాట. అంటే మిమ్మల్ని ఒక లీడర్ గా గుర్తించి మాత్రమే ఇక్కడ మీకు ఈ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ట్రైనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నేర్చుకోవాలి, అదేవిధంగా మీ టీమ్ కు కూడా నేర్పిస్తూ ఉండాలి. అదేవిధంగా టీమ్ రాయల్టీలో థర్డ్ వన్ చూసుకుంటే గోల్డ్ స్టార్ రాయల్టీ. అంటే మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసినటువంటి పర్సన్స్ లో ఒక
ఇంకొక 5 మెంబర్స్ కానీ మీలాగా సిల్వర్ స్టార్స్ చేయగలిగితే మిమ్మల్ని కంపెనీ గోల్డ్ స్టార్ గా రికగ్నైజ్ చేస్తూ 11వ లెవెల్ నుంచి మీ టీంలో ఎవరైతే రిఫర్ చేయబడతారో అక్కడి నుంచి 2% గోల్డ్ రాయల్టీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కూడా అన్లిమిటెడ్ డెప్త్ వరకు మీ కింద గోల్డ్ స్టార్ వచ్చే వరకు కూడా ఈ గోల్డ్ రాయల్టీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇండియా వైడ్ ఒక మంచి రికగ్నైజేషన్ ఉంటుందండి. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో 48 మంది గోల్డ్ స్టార్ రాయల్టీ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళందరికీ కూడా మన టీమ్ ఛాంపియన్స్ తరఫున నేను కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్ చూసుకుంటే డైమండ్ స్టార్ రాయల్టీ. మీకున్నటువంటి టీమ్స్లలో ఒక 5 టీమ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఈచ్ టీం నుంచి ఒక్కొక్క గోల్డ్ స్టార్ కానీ మీరు తయారు చేయగలిగితే మిమ్మల్ని డైమండ్ స్టార్ కంపెనీ రికగ్నైజ్ చేస్తూ 11వ లెవెల్ నుంచి మీ టీంలో ఎవరైతే రిఫర్ చేయబడతారో అక్కడి నుంచి మీకు 3% డైమండ్ రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 45 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఇండియా వైడ్ ఒక మంచి రికగ్నైజేషన్ ఉంటుందండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికీ 4 ఈ లెవెల్ అచీవ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మన టీం అందరి తరఫున విషెస్ చెప్తా ఉన్నా అండి. సో నెక్స్ట్ ఇన్కమ్ క్రౌన్ డైమండ్ స్టార్ రాయల్టీ ఇన్కమ్ అండి. అంటే కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి, అంటే ఇండియా వైడ్ ఒక మీ టీం నుంచే కాకుండా కంపెనీ ఇండియా మొత్తంలో ఎక్కడ ఎవరు జాయిన్ అయినా కానీ ఈ రాయల్టీ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి మీరు క్వాలిఫై కావాలంటే మీకు ఉన్నటువంటి డిఫరెంట్ టీమ్స్ లలో ఒక 5 టీమ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఈచ్ టీం నుంచి ఒక్కొక్క డైమండ్ స్టార్ కానీ మీరు తయారు చేయగలిగితే మినిమం ఒక 5 మెంబర్స్ డైమండ్ స్టార్ కానీ మీ 5 డిఫరెంట్ టీమ్స్ లలో కానీ ఉన్నారంటే మిమ్మల్ని క్రౌన్ డైమండ్ గా కంపెనీ రికగ్నైజ్ చేస్తూ ఇండియా మొత్తంలో ఎక్కడ ఎవరు కంపెనీలో జాయిన్ అవుతున్నా కానీ అక్కడి నుంచి మీకు 1% లో మీకు షేర్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ లెవెల్ కి మన ఇండియా నుంచి ఇప్పటికీ 3 సెలెక్ట్ అయి ఉన్నారండి. మన మెంటార్ కూడా హర్ష గారు అండ్ కమల్ గారు కూడా ఈ క్రౌన్ డైమండ్ రాయల్టీ తీసుకుంటూ మనకి టీచ్ చేస్తూ మనకి చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మన టీం అందరి తరఫున కూడా నేను విషయం చెప్తున్నాను. అదేవిధంగా రీపర్చేజ్ ఇన్కమ్, 4th ఇన్కమ్ అండి. ఇది రీపర్చేజ్ ఇన్కమ్. మీకు మొదటి లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఎంతమంది అయితే టీం ఉంటారో మీ టీంలో వాళ్ళు యూజ్ చేసుకున్నటువంటి సర్వీసులలో వాళ్ళకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ లో నుంచి 25% అనేది పైన ఉన్నటువంటి 10 లెవెల్స్ కి షేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ కి మీ టీం 1,00,000 మంది ఉన్నారు అనుకుంటే రోజుకి ఈచ్ మెంబర్ నుంచి 25 పైసా మీకు వచ్చినా గానీ 25,000 పర్ డే క్యాష్ బ్యాక్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగిందండి. మీ టీం నుంచి ఒక పర్సన్ ఒక 1000 రూపీస్ బస్ టికెట్ కానీ బుక్ చేసుకున్నారు అనుకుంటే అక్కడ అతని దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ అనేది 3% వరకు యూజ్ చేసుకోవచ్చు. అంటే రిమైనింగ్ 970 అనేది అతని వ్యాలెట్ నుంచి అతను పే చేస్తారు. ఆ పే చేసినటువంటి 970 రూపీస్ కి మళ్ళీ 4%, ఎగ్జాంపుల్ కి 40 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఇమ్మీడియట్ గా అతనికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ టీం నుంచి ఒక 1000 రూపీస్ బస్ టికెట్ బుక్ చేసుకుంటే ఫిజికల్ గా చూసుకుంటే అతనికి ఆ టికెట్ అనేది 930 రూపీస్ కే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా వచ్చినటువంటి 40 రూపీస్ క్యాష్ బ్యాక్ దాంట్లో 25% అంటే 10 రూపీస్ ని పైన ఉన్నటువంటి 10 లెవెల్స్ కి షేర్ చేస్తారు అనమాట. అంటే పైన ఉన్నటువంటి 10 లెవెల్స్ తో 10 మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా 1 రూపీ ఇమ్మీడియట్ గా షేర్ అవుతుంది అనమాట. అదే విధంగా మీ టీమ్ లో ఒక పర్సన్ కి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకుంటే మీకు 25 పైసా వస్తుంది. 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకుంటే మీకు 2.5 రూపీ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ టీం సైజుని బట్టి మీరు ప్రతి రోజు కూడా ఈ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఇది పైసలు రూపాయలను కనపడుతుందండి. కానీ మీ టీమ్స్ పెరిగినప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి సర్వీస్ పెరిగినప్పుడు ఇది రోజుకి వేలల్లో లక్షల్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఒక మంచి ఇన్కమ్ అండి, అన్లిమిటెడ్ ఇన్కమ్, వర్కింగ్ ప్లాన్. అదే విధంగా మీరు గమనించారంటే 5th వన్ మర్చెంట్ ఇన్కమ్. ఇక్కడ మీ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని మీరు మన నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ కి రిఫర్ చేయొచ్చు అనమాట, మీ రిఫరల్ లింక్ తోటి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు గమనించారంటే దేవ్ మెడికల్ నరోడా, దాన్ని గౌరవ్ అనే పర్సన్ నెక్స్ట్ మనీ మర్చెంట్ గా రిఫర్ చేస్తున్నారండి. ఇక్కడ నెక్స్ట్ మనీ
మర్చెంట్ కి రిఫర్ చేయాలంటే క్రైటీరియా వాళ్ళు టోటల్ గా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే మినిమం 10% డిస్కౌంట్ ఇవ్వడానికి ఏ మర్చెంట్ అయితే అగ్రి అవుతాడో అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ కి మీ రిఫరల్ లింక్ తోటి రిఫర్ చేయొచ్చు అన్నమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే టీమ్ అందరూ కూడా అక్కడ రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ 10% డిస్కౌంట్ లో 7.5% అనేది రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే మర్చెంట్ గా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి కూడా వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి నెక్స్ట్ మనీ యూజర్స్ అందరూ కూడా ఇక్కడ పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ కి ఇక్కడ రాహుల్ అనే వ్యక్తి ఒక 1000 రూపాయలకి మెడిసిన్స్ కొన్నాడు. ఇక్కడ దేవ్ మెడికల్స్ లో అతను నెక్స్ట్ మనీ యూజర్ అని అనుకుంటే అతను 75 రూపీస్ అంటే 7.5% అతని దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ అతను యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన 925 రూపీస్ అనేది అతని వ్యాలెట్ నుంచి అతను పే చేస్తాడు. కానీ అక్కడ ఆ దేవ్ మెడికల్ మనకి 10% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి 900 రూపీస్ మాత్రమే క్రెడిట్ అవడం జరుగుతుంది అనమాట. మిగిలిన 25 రూపీస్ ఏమైంది అనేది మీరు ఇక్కడ గమనించగలిగారంటే ఈ 25 రూపీస్ లో 1% అంటే టోటల్ గా 1000 లో 1% అంటే ఈ 25 లో నుంచి 10 రూపీస్ అనేది ఎవరైతే ఆ మర్చెంట్ ని రిఫర్ చేస్తున్నారో ఆ నెక్స్ట్ మనీ యూజర్ కి 10 రూపీస్ పోవడం జరుగుతుంది. అదే విధంగా 0.5% అంటే ఒక 5 రూపీస్ అతని పైన ఉన్నటువంటి 10 లెవెల్స్ కి షేర్ చేయడం జరుగుతుంది. ఒక 0.5% అంటే 5 రూపీస్ ఎవరైతే కస్టమర్ అక్కడ స్కాన్ చేస్తున్నారో రాహుల్ అనే వ్యక్తి పైన ఉన్నటువంటి 10 లెవెల్స్ కి షేర్ చేయడం జరుగుతుంది. ఒక 0.5% అంటే 5 రూపీస్ కంపెనీకి కమిషన్ కింద వెళ్తుంది అనమాట. ఈ విధంగా ఈ 25 రూపీస్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది. అంటే మీరు ఇక్కడ ఎంత మంది మర్చెంట్ అయినా కానీ రిఫర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అక్కడ మన నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ద్వారా జరిగినటువంటి టర్న్ ఓవర్ లో నుంచి 1% అనేది మీకు రిఫరల్ ఇన్కమ్ కింద రావడం జరుగుతుంది అనమాట. ఇది మీరు ఎంతమంది మర్చెంట్స్ అయితే రిఫర్ చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇది కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్. సో మన నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అనేది మీరు గమనించగలిగారంటే మనకి బయట మార్కెట్ లో రకరకాల కంపెనీస్ రకరకాల ప్రొడక్ట్స్ తోటి డిఫరెంట్ ప్లాన్స్ తోటి చాలా స్కీమ్స్ అనేది బయట రన్ అవుతా ఉన్నాయి. కానీ ఒక్క నెక్స్ట్ మనీలో మాత్రమే మనం ఎర్న్ చేసినటువంటి అమౌంట్ ఇన్స్టెంట్ గా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అటువంటి అవకాశం మన ఇండియాలో ఉన్నటువంటి 456 కంపెనీస్ లో నెక్స్ట్ మనీ మాత్రమే కల్పిస్తా ఉంది. సో అటువంటి అవకాశం ఇంకెక్కడా కూడా లేదండి. మీరు ఎక్కడ కూడా మోసపోవద్దు. అదేవిధంగా ఇక్కడ మనం ఏమి సేల్ చేయాల్సిన అవసరం లేదు, మనమేమి కొనాల్సిన అవసరము లేదు. అదేవిధంగా గ్రోత్ లెవెల్ ఇన్కమ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఏ లెవెల్లో ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది క్లియర్ గా మనకి ప్లాన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు ఒక పర్సన్ ఎక్కడైనా రిఫర్ చేయబడ్డాడంటే ఇమ్మీడియట్ గా అమౌంట్ అనేది మీ బ్యాలెన్స్ లో క్రెడిట్ అవుతుంది జరుగుతుంది అనమాట. లీగల్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో మనం రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక కంపెనీకి కావాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ తోటి మనం ఇండియాలో బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనీ చూసుకుంటే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. ఇక్కడ మనకి డిజిటల్ మనం టెక్నాలజీని యూజ్ చేసుకొని అంటే ఇప్పటి వరకు గత 25 సంవత్సరాలుగా ఏదైతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ నడుస్తున్నాయో వాటన్నిటికీ డిఫరెంట్ గా టెక్నాలజీని యూజ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ కి అంటే 21st సెంచరీ బిజినెస్ అనేది మన నెక్స్ట్ మనీ అనమాట. అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నామినేషన్ ఫెసిలిటీ. ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నామినీ డీటెయిల్స్ అనేది ఇవ్వాలండి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే ఆ బిజినెస్ అనేది ఇమ్మీడియట్ గా నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అదేవిధంగా యూనిక్ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఈ ట్రైనింగ్ జూమ్ ద్వారా చూస్తున్నారో ఇటువంటి ట్రైనింగ్స్ అనేది మనకి ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి నైట్ 10:30 వరకు కూడా మనకి ఆల్రెడీ డెవలప్ అయినటువంటి లీడర్స్ మనకి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నో రిస్క్ అండి, నో లయబిలిటీ. మనకి ఇక్కడ ఎటువంటి రిస్క్ లేదు, ఎటువంటి టార్గెట్స్ లేవు, మనం అమ్మాల్సింది లేదు, కొనాల్సింది లేదు. చాలా పీస్ఫుల్ గా మీరు ఎక్కడున్నా కానీ మీ క్వాలిఫికేషన్ ఏదైనా కానీ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే నెక్స్ట్ మనీ బిజినెస్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట. అదేవిధంగా గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. మీరు ఈ బిజినెస్ లో ఫాస్ట్ గా మంచి ఇన్కమ్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని యాప్ ని రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్ గా ప్రైమ్ మెంబర్షిప్ కి అప్గ్రేడ్ అవ్వండి.
అదే విధంగా మీరు అప్గ్రేడ్ అయిన రోజు నుంచి ప్రతి రోజు కూడా జూమ్ మీటింగ్ లో జాయిన్ అవుతూ 5 మెంబర్స్ ని మినిమం అప్గ్రేడ్ చేయొచ్చండి. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కంపెనీ ఇస్తున్నటువంటి రికగ్నైజేషన్ కింద గోవా టూర్ కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా మీరు సెల్ఫ్ గా టార్గెట్ పెట్టుకొని 30 days లో గోవా టూర్ విన్ అయ్యేటట్టుగా మీరు బిజినెస్ చేసుకోతున్నారంటే మంచి ఇన్కమ్స్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ సిల్వర్ రాయల్టీ కూడా మీరు సెల్ఫ్ గానే టార్గెట్ పెట్టుకొని మీరు దాన్ని సాధించారంటే మీరు మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఫారెన్ టూర్ 90 రోజులలో మీరు 5, 25, 125 ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫారెన్ టూర్ ఉంది. ఎవరైతే కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఈ టూర్స్ గురించి కానివ్వండి, ఈ టార్గెట్స్ గురించి కానివ్వండి పర్సనల్ గానే వాళ్ళు సెట్ చేసుకున్నారంటే మంచి ఇన్కమ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ గోల్డ్ రాయల్టీ. ఈ విధంగా ఈ 6 పాయింట్స్ ఎవరైతే రిపీట్ చేస్తూ ఉంటారో టీమ్ లో వాటిని సెల్ఫ్ గా వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఎవరైతే చేసుకుంటారో అటువంటి వాళ్ళు మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం. ఇక్కడ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలండి. మీరు నేర్చుకున్నది మీ టీం కి చేయాలి. అదేవిధంగా మీ టీం కూడా నేర్చుకోవడానికి మీరు హెల్ప్ చేయాలి. ఈ 3 విషయాలుగానే మీరు డూప్లికేట్ చేసుకుంటూ ఈ సైకిల్ ని ఫాలో అవ్వగలిగారంటే మీకు ఉన్నటువంటి ఎంత పెద్ద డ్రీమ్స్ అయినా కానీ మీరు ఒక గోల్స్ గా సెట్ చేసుకొని దానికి తగ్గ యాక్షన్ కానీ మీరు చేయగలిగారంటే ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవ్వడానికి నెక్స్ట్ మనీ అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ. ఇక్కడ మీరు గమనించారంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పటి వరకు గత 25 సంవత్సరాలుగా ఉన్న కంపెనీలన్నీ కూడా మేము 3 generations ఇన్కమ్ ఇస్తాం, మా దగ్గర ప్యాసివ్ ఇన్కమ్ ఉంది అని చెప్పడమే కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా ఎటువంటి ఇన్కమ్స్ అనేది తీసుకున్న వాళ్ళని మీరు గమనించుకుంటారు. కానీ మన నెక్స్ట్ మనీలో ఇక్కడ మీరు గమనించారంటే ఢిల్లీ నుంచి ఒక పర్సన్ అశోక్ గారు అని చెప్పేసి తను అన్ఎక్స్పెక్టెడ్ గా హెల్త్ ఇష్యూ వల్ల చనిపోవడం జరిగిందండి. అతను చనిపోయినప్పటికే అతని టీం అనేది గ్రీన్ ఐడీస్ చూసుకుంటే 71,708 గ్రీన్ ఐడీస్ ఉన్నాయి. ఈ రోజు అతని టీం చూసుకుంటే 1 lakh ప్లస్ ఉందండి. ఈ రోజుకి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎవ్రీ మంత్ 1 to 2 lakhs అనేది అంతకంటే ఎక్కువ కూడా ఇన్కమ్ తీసుకుందని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే నారాయణ మాస్టర్ గారు అని చెప్పేసి మా అప్లైన్ కూడా COVID-19 వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి ఈ రోజు అతని టీం నుంచి రెగ్యులర్ గా బిజినెస్ జరగడం వల్ల ఇటువంటి పాసివ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అటువంటి ఇన్కమ్ మన నెక్స్ట్ మనీలో మాత్రమే రియల్ గా మనకి సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చొని మీకు కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని రైట్ డెసిషన్ కానీ మీరు తీసుకున్నారంటే మీరు ఒక బ్రైట్ టీచర్ అనేది చూడడానికి అవకాశం ఉంది. లేదు మీ దగ్గర ఉన్నటువంటి 1,770 రూపాయలు దాచిపెట్టుకొని రొటీన్ లైఫ్ ఏం చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఏదైతే లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారో అదే లైఫ్ లో మీరు కంటిన్యూగా ఉండటం జరుగుతుంది. సో రైట్ డెసిషన్ తీసుకోండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోండి. నెక్స్ట్ మనీ అనేది ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆపర్చునిటీ. సో మీరందరూ కూడా నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ లో జాయిన్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా అండి. ఇక్కడ మనకి నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ అని చెప్పేసి ఫేస్బుక్ పేజ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ పేజ్ లో లైక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జూమ్ మీటింగ్స్ కానివ్వండి, ఈ ట్రైనింగ్స్ కానివ్వండి, మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి పర్సన్స్ ద్వారా మీ పైన ఉన్నటువంటి యాక్టివ్ లీడర్స్ ని మీరు కనెక్ట్ అవ్వగలిగి బిజినెస్ చేసుకోగలిగారంటే ప్రతి ఒక్కరు కూడా షార్ట్ టర్మ్ లో డెవలప్ అవడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ తరఫున మీరందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సౌత్ డైమండ్ లీడర్ గారు